ఈ దయ పుడతానికి కారణం ఏంటి? ఈ దయ అసలు పుడతానికి కారణం దీనికి ఒక మూల కారణం ఉంది. మన విశ్వాసంలో కానీ మన క్రైస్తవునిలో కానీ మనకి ఉపవాసం అనేది ఎంత శ్రేష్టమో దేవుడు దయ పొందిన తర్వాత ఉపవాసం యొక్క విలువ తెలుస్తుంది. ఉపవాస ప్రార్థన తప్ప మరి ఏ సమస్యకు మనకి పరిష్కారం ఉండదు. రానైనప్పటికీ కూడా రాజు దగ్గరికి పిలిస్తే కానీ వెళ్ళదు, రాజు రమ్మంటేనే కానీ వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ మనకి మందిరంలో మనకి ఎప్పుడు మన మందిరంలోకి రావచ్చు, సమాజంగా మనం కూడుకోవచ్చు, సమస్యలు దేవుడి సన్నిధిలో మనం మొదలుపెట్టవచ్చు, సమస్యలకు మనం సమాధానం తెచ్చుకోవచ్చు. దేని ద్వారా? ఉపవాసం ద్వారా. కానీ రానికి అవకాశం లేదు. మనకి భక్తులకి మనకి అవకాశం ఉంది. ఏ అవకాశం ఉంది? పిలవకపోయినా, దైవజనుడు పిలవకపోయినా, దైవజనుడు మాట్లాడకపోయినా మనం సమాజంలో కూడుకోవచ్చు, నలుగురు కూడుకోవచ్చు, ఇద్దరు కూడుకోవచ్చు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామలు కూడి ఉంటారో వారి మధ్య సత్యం కూడా, ఎంత డబ్బు ఉన్నా రానప్పటికీ కూడా, ఎంత చరిత్ర ఉన్నా రానప్పటికీ కూడా, ఎంత జ్ఞానం ఉన్నా రానప్పటికీ కూడా రాజు చెప్పుకుని రాజు సముద్రం దగ్గరికి వెళ్తే రాజు ఎవరెక్కడ అంటాడు తీసుకెళ్ళి సింహాలు మూడు వేసేసాడు. రాజు అనేక రాజులకి అనేక మంది భార్యలు ఉంటారు. ఒక్కొక్క భార్య దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తారు, ఒక్కొక్క భార్య తీసుకుంటే అయినప్పటికీ కూడా తన సమాజం కొరకు, తన ప్రజల కొరకు, తన కుటుంబం కొరకు, తన సమాజం, తన కుటుంబం తను ఎక్కడి నుంచి వచ్చింది తనకు తెలుసు, తన మూలాలు తెలుసు. అందుకే ఉపవాస ప్రార్థన కోరుతుంది. ఆమె కూడా ఉపవాసం ఉంది, రాని ఉంది, బూదు పోసుకున్నారు. అనేక మంది భక్తులు బూదులు పోసుకున్నారు. దావీదు కూడా తను ఉరియా భార్యకి బెత్షెబా పుట్టిన బిడ్డ కూడా ఉపవాసం ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు మొత్తుకోకుండా ఉన్నాడా? మొత్తినాడు కదా. అయినప్పటికీ కూడా దావీదు ఉపవాసం ప్రార్థన చేశాడు, దేవుడు చిత్తం అనుకున్నాడు. మనకి కూడా కొన్ని సందర్భాల్లో ఉపవాసం ఉన్నప్పటికీ కూడా మనకి కార్యం జరగలేదంటే కార్యాలు సంఘ ఉపవాస ప్రార్థన బహు బలమైన నా కుటుంబానికి తెలుసు. అనేక మంది కుటుంబాలు ఆ సంఘ ఉపవాస ప్రార్థన ఎందుకు కోరుకున్నాడే శక్తివంతమైంది, అద్భుత కార్యాలు జరుగుతాయి అని చెప్పి ఉపవాస ప్రార్థన పెట్టుకుంటారు. అనేక సందర్భాల్లో